ఈ మధ్య నా పొజిషన్ బాగా డ్రైగా ఉంది. నువ్వు కొంచెం కరుణించి అర్జెంటుగా అంటే ఒక వారం అటు ఇటు అయినా పర్లేదు, ₹1,00,000 జాబ్ ఇప్పించారనుకోండి, అందులో 20% అంటే 20,000 మీ ఉండిలో సమర్పించుకుంటా. అంతమందికి దేవుడా. ఎరా బేరం కుదిరిందా? రే దేవుడితో కష్టకాలు షేర్ చేసుకోవాలరా, ఇట్లా షేర్ గురించి మాడకూడదు. యా ప్రసాదవా వీడికన్నా అమ్మాయి పడిందా? నేను ఇప్పుడు గుళ్ళో ఉన్నావురా. నా గుండెల్లో మాత్రం తనే ఉందిరా మావా. ఎంతమందిని పెడతారు బాబు గుండెల్లో? అమ్మ పూజ బాగున్నావా? బాగున్నానండి. పూజకు పూజలు చేయడం మాత్రమే పని అనుకుంటా. రే కాస్త దేవుని కూడా చూడరా, లేకపోతే ఆయన ఫీల్ అవుతాడు. రే దేవుడు ఎప్పుడు అలా ఫీల్ అవ్వడరా, మనం ఆనందం మనకు కావాలి. రే అమ్మాయి ఎదురా? నీ గుండెల్లో ఉందన్నావుగా. నీ చా మిస్ అయిపోయిందిరా. గుళ్ళో చూసిన అమ్మాయి మిస్ అయితే ఏంట్రా? ఆపే నువ్వు నీ ఏదో పంచులు. ఆ అమ్మాయిగా నా లైఫ్లోకి వస్తే ఆ థ్రిల్ ఆ ఫీలింగ్ వేర్రా. లైఫ్ అంతా హ్యాపీ అయిపోద్ది అంతే. అయితే హ్యాపీరా, కానీ అవడమే కష్టం కదా. కొంచెం పాజిటివ్గా మాట్లాడరా. పాజిటివ్ కాదు మావా, ఒకసారి పాజిటివ్ చూడు. నేను డిగ్రీ నుంచి చూస్తున్నా, ఒక్క అమ్మాయిని వర్కౌట్ అయిందా? అవలేదు. మరి ఇదంతా కాదురా, ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తో లేదో ఈరోజు తెలిపోవాలంతే. అదేలారా? ఒకరు చెప్పగలరు. ఎవర్రా? పండిత్ వీరవిహార శాస్త్రనే సిటీలోనే పెద్ద సిద్ధాంతి. ఆయన వాస్తును వాయి కొట్టగలడు, జ్యోతిష్యాన్ని జ్యూస్ తీయగలడు. అబ్బా ఒక్క మాటలో చెప్పాలంటే గ్రహాలతో గేమ్స్ ఆడుకుంటాడు. అంత ఫేమస్ ఏంట్రా? సూపర్. అయితే వెళ్దాం పదా. ఆ పదా. ఈడేవడరా అవయవాళ్ళతో ఆటాడుకుంటున్నాడు? అది మేనరేజం. ఏం మేనరేజం ఏంటో నాకైతే తేడా కొడుతుంది. ఏమయ్యా హరి, బాగున్నావా? బాగున్నాను గురించి. కుర్రాడెవరో మంచి కుదురుకున్నాడు. వీడు మొదట్లో కుదురుగానే ఉంటాడండి, తర్వాత కుదిపేస్తాడు. హలో చెప్పవా? బాగున్నారండి? ఎలా బాగుంటానే నువ్వు పక్కన లేకుండా? అందుకేనండి రేపు వచ్చేస్తున్నానుగా. వచ్చేస్తున్నావా? థ్యాంక్స్. సరే గాని రేపు స్టేషన్కి వచ్చి పికప్ చేసుకోండి. స్టేషన్కి వచ్చి పికప్ చేసుకుంటా. సరే ఉంటా. ఇదొకరితే సంవత్సరాన్ని 300 రోజులు టూర్లోనే గడిపెత్తది ఇది. ఏదైనా భార్య పక్కన చాలా కష్టం అండి. ఊరుకోరా, అన్ని చూసుకోవడానికి పనమే ఉంటదిలే. ఏం చూసుకోవడానికి? ఇంటి పని, వంటి పని, సారీ వంట పని చూసుకుంటారు కదా. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, ఇడు కుదిపేసే రకమే. సర్లే కాని గురూజీ, మీ పిల్ల వాళ్ళు ఎక్కడుంటారండి? నాకు పిల్లలు లేరయ్యా. రన్నింగ్ అవ్వండి థియేటర్కి షోలు పడమే కష్టం, అలాంటిది కలెక్షన్ సాధించి వస్తారా? అంతేగా గురూజీ? అంతేగా మరి, దీపంలో ఆయిల్ పడతాను కదా, జ్యోతిలిగేది. సారీ ఫ్లోలో వచ్చేసింది. మీరేంట్రా పోయిపోయి నా కాపురం మీద పడ్డారు? సరే ఎందుకు వచ్చారో చెప్పండి. మా వాడు పొద్దున్నే గుళ్ళో ఒక అమ్మాయిని చూశాడండి. చూసినప్పుడు తెగిష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి మా వాళ్ళ లైఫ్లోకి వస్తో లేదో మీరే కొంచెం చూసి చెప్పాలండి. వీడు చూడ్డానికి పెద్ద ప్లే బాయ్లో ఉన్నాడు, వీడికి అమ్మాయిలు కరువేటయా? వీడికి అంత సీన్ లేదు సార్, ఈ లైఫ్లో వీడికి అన్నీ లవ్ ఫెయిల్యూర్సే. నీకు లవ్ ఫెయిల్యూర్స్ ఏంటయ్యా? ఒకసారి వాటి గురించి చెప్పు. ఇప్పుడు వాటి గురించి ఎందుకండి బాబు? చెప్పనయ్యవయ్యా బాబు, చెప్తేనే కదా ఆ ప్రాబ్లం ఎక్కడుందో తెలిసేది. సర్లే చెప్దాంలేరా. ఫస్ట్ సార్, అప్పుడు నేను డిగ్రీ సార్. పల్లవి నామని చూడంగానే ఫస్ట్ లుక్లో కనెక్ట్ అయిపోయింది సార్. ఆ విషయాలు తను చెప్తే, చూడు మధు నీకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, మన మ్యాథ్సర్కి అయితే బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి తన చేతులు ఆయన చేతిలో పెట్టి నాకు హ్యాండ్ ఇచ్చింది సార్. అంటే మీ ఇద్దరికి ఓకే చెప్పిందా? నాకు ఇచ్చిన హ్యాండ్ వేరే, ఆయనకి ఇచ్చిన హ్యాండ్ వేరయ్యా. రెండో సార్, అప్పుడు పీజీ సార్. శ్రద్ధనమ్మే నేను పార్క్లో ఒకే పెంచిపోయి అటు మూలకులు ఇటు మూలకులు కూర్చుని ఒకరికల్లో ఒకరు చూసుకుని గాఢంగా ప్రేమించుకున్నాం సార్. అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా కెమిస్ట్రీ జరిగిందా?
ఆడికి కొంచెం చెప్పరా. బెంజికి ఇద్దరు ఓ పక్క కూర్చుంటే ఇది కానీ కెమిస్ట్రీ, చెరో పక్క కూర్చుంటే ఏమైంది కెమిస్ట్రీ? లాజిక్కేనయ్యో. కానీ తను వేరే క్యాస్ట్ ఉండడం వల్ల తనకి వేరేవాడితో పెళ్ళి అయిపోయింది సార్. మొన్న ఈ మధ్యన వాళ్ళ పిల్లడికి అన్నప్రాసం చేస్తే నన్ను పిలిచింది సార్. ఆ బొట్టోడికి నా పేరే పెట్టింది సార్, మధు అని. నేనంటే ఇప్పటికి కూడా ఎంత ప్రేమ సార్ తనకి. ఒరే ఒకసారి ఇట్రా. ఒరే నీ లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెప్పరా అంటే నీ లవర్ల పిల్ల అన్నప్రాసం గురించి అక్షరాభ్యాసం గురించి చెప్తావేంట్రా? అక్షరాభ్యాసం జరగలేదురా. జరిగుంటే ఆ స్టోరీ కూడా చెప్పేవాడు. 2 సార్, 2 దొబ్బే సార్. సరే ఒకసారి చెయ్యి చూపించవయ్యా. ఇదిగోండి సార్. నీ జాతకం అమోఘమయ్యా. నువ్వు కోరుకున్న అమ్మాయి నీ లైఫ్లోనికి రాబోతుందయ్యా. థ్యాంక్ యూ సార్. చెప్పరా. ఏంటి బిజీనా? ఏం లేదురా, చెప్పు. అదేరా, మన పూజకి పెళ్లి సంబంధం చూస్తున్నాంగా. నీకు తెలిసిన సంబంధం ఏదో ఉందన్నావుగా. సరే ఆ కుర్రాడు ఫోటో డీటెయిల్స్ పంపిస్తాను, చూసి నచ్చితే ఓకే చేయరా. ఓకేరా. అది సరే గాని కొంచెం మన పూజ ఫోటో కూడా పంపించరా, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి పంపించాలి. ఆల్రెడీ పంపించానురా. పంపించావా? ఒక్క నిమిషం. రే శ్రీనివాసరావు గారు ఫోటో ఏమైనా పంపించారా? పంపారండి. వచ్చిందంటలేరా? ఓకే ఉంటా మరి. ఓకే ఫోటో ఏదిరా? ఈ బుక్ లో పెట్టానండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టాడువేనా? పెట్టిన ఫోటోనే కదా సార్, ఇంకేం కాదు కదా. సార్ ఒకసారి ఇటు ఇవ్వండి సార్. సార్ నెక్స్ట్ పడుతున్నామా ఈఎంఐ సార్? ఈఎంఐయా? అవును సార్. వీడు చూడ్డానికి పెద్ద డేంజర్లా ఉన్నాడు. వీడు కానీ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి జీవితం అవుట్. అలా జరగడానికి వీల్లేదు. రేయ్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. ఈ అమ్మాయికి వేరే సంబంధం చూస్తున్నా. ఈ అమ్మాయిని మర్చిపోయి నువ్వు వేరే అమ్మాయిని చూసుకో పో. మావాడికి ఏం తక్కువ సార్? వీడికి అన్నీ ఎక్కువేరా, అదే పెద్ద ప్రాబ్లమో. ఈ పిల్ల తెల్లవారితే ఇంటి ముందు ముగ్గులేస్తుంది, వీడు రాత్రి అయితే బారుకెళ్ళి పెగ్గలేస్తాడు. వేలకట్ట కుదురుద్దిరా, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. పదరా, దేశంలో వేరే అమ్మాయిలు ఏంటో ఇంత ఇన్సేపు డిస్కషన్. పద పొండ్రా. రే ఈ ఫోటో తీసుకెళ్ళి శ్రీనివాసరావు గారికి ఇచ్చే. అలాగే గురుగారు. అర్థమైందా? హలో చెప్పరా. కుర్రాడు ఫోటో డీటెయిల్స్ పంపించాన్రా, నచ్చితే వెంటనే పెళ్లి ఫిక్స్ చేసాయి. వీలింత తొందరగా వెంటనే పెళ్లి పెట్టేసుకోండ్రా. అంత తొందర ఏముందరా? కుర్రోడు చాలా మంచోడ్రా, పైగా మంచి ఫ్యామిలీరా. ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ మళ్ళీ రాదు. సరేరా అయితే. ఓకే ఉంటాన్రా. ఏంటిడు అలిగాడా? రే శ్రీనివాసు, రే నువ్వు నాతో మాట్లాడరా. ఏమైందిరా? నీతో మాట్లాడినంతే. రే నీ మీద ప్రేమ ఉండబట్టే కదరా కొడాకుల నుండి రాగానే నిన్ను కలిసింది. అది కాదురా, ఈలోగా మన పూజకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళైపోయిందా? పెళ్ళైపోతే హ్యాపీయే కదరా? ఏంటి హ్యాపీ? ఒక్కసారైనా ఫోన్ కలిసిందా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను రా, ఒక్కసారి కూడా ఫోన్ కలవాలి. ఏమైందేమో మాకు తెలియదు గాని టూర్కి వెళ్ళినప్పటి నుండి ఫోన్లు పనిచేయడమే మానేశాయిరా. వాటి గురించి మాకు అంత అవగాహన లేదురా. సరే ఇప్పుడు వచ్చాం కదరా. సర్లేగాని అన్నయ్య గారు, ఇంతకీ కొత్త పెళ్లి కూతురు ఎక్కడా? అమ్మా పూజ. వస్తున్నా నాన్నగారండి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సారీ అమ్మా, మీ పెళ్లికి మేము రాలేకపోయాము. ఇంతకీ అల్లుడేడమ్మా? పైన టెర్రస్ మీద ఉన్నారు. ఓహో పైన ఉన్నాడా? నేను ఒకసారి చూసుకొని వస్తాను. అలాగేరా. సరే బాబు. నువ్వేంట్రా ఇక్కడ? ఇంటల్లుండి సార్. నువ్వింటల్డేంట్రా? నా ఫోటో నచ్చి నన్ను ఓకే చేసుకున్నారు సార్. నేను పంపింది నీ ఫోటో కాదు కదరా. మీరు పంపలేదు సార్, కానీ నేను మార్చానుగా.
ఆ ఫోటోలో మార్చావురా? చెప్తా. హాయ్. హాయ్ హాయ్. భయ్య, ఒక చిన్న ఫేవర్ చేయాలి. ఏంటది? ఆ ఫోటో ప్లేస్లో నా ఫోటో పెట్టాలి. మా శాస్త్రి గారు అమ్మాయిని మర్చిపోమన్నారు, మర్చిపోలేకపోతున్నావా? మర్చిపోయేలాంటి ఫిగర్ తను. ఏం మాట్లాడుతున్నావు బాసు? నీకు ఎంత కావాలో చెప్పు బాసు, సెటిల్ చేసేద్దాం. డబ్బు కమ్ముడిపోయే మనుషులా కనబడుతున్నానా? హాయ్, అందరూ మీలో పర్ఫెక్ట్గా ఉంటే మా పనులు అవుతాయా? సరే బాసు, నాకు చిన్న ఫేవర్ చేయగలిగితే నేను ఈ పని చేసి పెడతా. ఏంటి బాస్ అది? నువ్వు ఇష్టపడే అమ్మాయికి ఒక సిస్టర్ ఉంది, ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను. నువ్వు మా ఇద్దరిని సెట్ చేయి, నీకు ఈ పని చేసి పెడతా. ముందు మా పెళ్ళి అవునే బాసు, తర్వాత నీ పెళ్లి చేస్తానుగా. థ్యాంక్ యూ బ్రదరు. థ్యాంక్ యూ. అలా జరిగిందా? నేను టూర్కి వెళ్ళబట్టి సరిపోయింది, లేకపోతేనా నీ దోలు తీర్చేవండ్రా. సార్, మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఆ టూర్ ప్లాన్ చేసింది నేనే సార్. నువ్వు టూర్ ప్లాన్ చేయడం ఏంట్రా? అదే చెప్తా. నమస్కారం మేడం. బాగున్నావు బాబు? బాగున్నాను మేడం. ప్రయాణం ఎలా జరిగింది మేడం? బాగా జరిగింది బాబు. వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. వీటిని ఏం చేయమంటారా? చించిపారదొబ్బు. ఏంటి బాబు అవి? అదేం లేదంటే మొన్న చిన్న లక్కీ డ్రా తీస్తే అనుకోకుండా కొడైకెనాల్ టూర్కి 2 టికెట్లు ఫ్రీగా వచ్చాయి. కానీ అవి భార్య భర్తలు మాత్రం వచ్చేస్తాయంట. మాకా ఇంకా పెళ్లి కాలేదు, ఒంటరి పక్షులమే. సరే, తెలిసోడు గారికి ఇద్దాం అనుకుంటే ఇప్పటికిప్పుడు వాటి గిట్టుబడి చేయడానికి ఎవరు వెళ్తారండి చెప్పండి? నేను వెళ్తాను బాబు. మీరు వెళ్తారా? ఆంటీకి ఇచ్చారా? ఇది ఉండండి. కుర్రోళ్ళు ఎంత మంచోళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నేను చెప్పాలి కదా. అంటే టికెట్ గిట్టుబాటు చేస్తున్నారు కదా, అందుకనమాట. అది ఏది ఊరికే పనివాడు. సరేగానంటే క్షేమంగా మా పనులు ఎక్కరండి అంటే. అదే మీ పనులు చూసుకుని రండి అంటున్నాడు. అంతే అంతే. ఓకే బాబు, వెళ్ళొస్తాను. నమస్కారం బ్రదరు. ఇంకోటి, వాళ్ళు టూర్కి వెళ్ళిన కాడి నుంచి వాళ్ళ ఫోన్లు పని చేయకూడదు. అది నేను చూసుకుంటానుగా. ఏమైనా మహర్జాతకుడురా నువ్వు? బాబు నువ్వేంటి ఇక్కడ? బాబు ఇంటోల్లుడు. ఈ బాబేనండి మనకు టూర్ టికెట్లు ఇచ్చింది. అవి తీసుకునే కదా నా కొంప ముంచావు నువ్వు. ఏంటి? పద పద, సినిమా అయిపోయింది. సరే గాని హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? మగాడు మంచి రొమాంటిక్ అయితే హనీమూన్కి వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆడెక్కడ హనీమూన్ చూపించుకెళ్ళాం. ఆహా.